తమిళనాడు 5 సంవత్సరాల భవిష్యత్తు రేపు తెలియబోతుంది. తమిళనాడు ఎలక్షన్స్ ఏప్రిల్ 23, 2026 జరగబోతుంది. కానీ విడ్డూరమైనటువంటి విషయం ఏంటనంటే 1200 కోట్ల నగదు బంగారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 1200 కోట్లు, అందులో 500 కోట్లు క్యాష్ అమౌంట్ దొరికింది. అంటే మనీ ఎంత రోల్ ప్లే చేస్తుంది. డబ్బు లేకుండా ఎలక్షన్ జరగవా అనేంతగా డబ్బు తన యొక్క రోల్ ప్లే చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, కరప్షన్ ఇన్ పాలిటిక్స్, ఇవన్నీ కూడా దారితీస్తుంది. ఇవన్నీ జరగొద్దు అని అంటే ఖచ్చితంగా చెప్తున్నాను, ఓటర్ మారాలి. ఓటర్ ఎప్పుడైతే నాకు డబ్బులు ఇస్తే నేనే ఓటేస్తానని అంటాడో ఖచ్చితంగా ఇచ్చేవాడు ఉంటాడు. సో దయచేసి తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఎల్లుండి వెస్ట్ బెంగాల్ కానివ్వండి, లేకపోతే ఇక ముందు జరగబోతున్నటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కానివ్వండి, మన తెలంగాణలో డబ్బుల యొక్క హవా ఉండకూడదంటే ఓటర్ మారాలి. చదువుకున్న వాడికి, యువతకి మీరు పెద్దపీట వేస్తే ఖచ్చితంగా ఒక మంచి ప్రజాస్వామ్యం కూడినటువంటి సమాజం ఏర్పడుతుంది. సో ఆలోచించండి, 1200 కోట్ల డబ్బు దొరికింది ఎలక్షన్కి ముందు రోజు అంటే ఆలోచించవచ్చు ఎంత మొత్తంలో డబ్బు సరఫరా అవుతుందో. జై హింద్.